అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఇష్యూ ఏంటంటే ఏదైతే ప్రభుత్వము ఈ మధ్యకాలంలో డీజీపీ గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఒక 5,000 పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను రిక్రూట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే 19,000 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. 19,000 పోస్టులు వేకెన్సీస్ ఉన్నప్పటికీ కూడా కేవలం 5,000కు మాత్రమే పరిమితమై 5,000 రిక్రూట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేసేదంటే 19,000 పోస్టులు రిక్రూట్ చేయాలి. క్రైమ్ రేట్ పెరిగింది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసుల అవసరం ఉంది కాబట్టి 19,000 పోస్టులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది గతంలో ప్రభుత్వము. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పటివరకు కనీసం 40,000-50,000 పోస్టులను కూడా కేసీఆర్ ఇచ్చినే తప్ప వాటిని కూడా ఫిల్ చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 19,000, 38,000 పోస్టులను కూడా రిక్రూట్ చేయడం జరిగింది ఎస్ఐ కానిస్టేబుల్స్లో. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే 19,000 పోస్టులు డెఫినెట్గా వేయాలి, ఆ రిక్రూట్మెంట్ చేయాలి. వేకెన్సీస్ ఉన్నాయి, వేకెన్సీస్ చూపెట్టిండ్రు. జిల్లాల వారీగా రేషియో ప్రకారం డెఫినెట్గా అవి ఫిలప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఇష్యూ ఏంటంటే మెదక్ జిల్లాకు సంబంధించి చాలామంది స్టూడెంట్స్ లైబ్రరీలో వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే మెదక్ జిల్లాకు సంబంధించి ఒక్క పోస్ట్ కూడా వాళ్ళలేదు. కానిస్టేబుల్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఐ పోస్టులు కావచ్చు, 5,000లో అలాట్మెంట్ చేస్తే ఒక్క పోస్టులు కూడా వాళ్ళలేదు. అదొకటి వైరల్ అవుతుంది. అది అఫీషియల్గా రాకపోవచ్చు, అఫీషియల్గా రావచ్చు. కానీ 5,000 పోస్టులలో మెదక్ జిల్లాను మాత్రం స్కిప్ చేసినారు. మెదక్ జిల్లాకు పోస్టులు ఎందుకు రాలేదో అర్థం కావట్లేదు. చాలామంది వాట్సాప్లలో వైరల్ అవుతూ ఉంది. మెదక్ జిల్లాకు ఒక్క పోస్ట్ కూడా లేదు. 33 జిల్లాలు 31 జిల్లాను మాత్రమే పరిమితమైనారు. మెదక్ జిల్లాను కావాలని చేసిండ్రా, లేకుంటే జిల్లాకు పోస్టులు లేవా, రిక్రూట్మెంట్లు లేవా, లేకపోతే వేకెన్సీస్ లేవా, రేషియో మెయింటైన్ చేయరా? అసలు మెదక్ జిల్లాకు పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? నాకు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా డెఫినెట్గా మెదక్ జిల్లాను కూడా 5,000 పోస్టులు కానీ 19,000 పోస్టులు వేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో మెదక్ జిల్లాకు కూడా రేషియో ప్రకారం ఎంత వేకెన్సీస్ అవసరం, ఎంత వేకెన్సీస్ ఉన్నాయో, ఎంత ఫిలప్ చేయాలనో ఆ పోస్టులను కూడా ఫిలప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి జిల్లానే పూర్తిగా మర్చిపోయిందా, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మర్చిపోయినరా, ప్రభుత్వమే మర్చిపోయిందా? అసలు జిల్లాకు చోటు లేదా? మెదక్ జిల్లానే ఇంత చిన్నగా చూసుడెందుకు? ఆ లిస్ట్ కనుక అఫీషియల్ అయితే రేపు రాబోయే కాలంలో మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ నష్టపోతారు. ఒకవేళ అది కనుక వైరల్ అయ్యి ఆ లిస్ట్ కనుక అబద్ధమైతే ఖండించండి. డిపార్ట్మెంట్ వారిగా పోలీస్ డిపార్ట్మెంటే ఇది నిజం కాదని ఖండించాలి. లేదు అంటే ఒకవేళ నిజమైతే మెదక్ జిల్లాని దాంట్లో చేర్చాలి. మెదక్ జిల్లాను కావాలని స్కిప్ చేసిందా, లేకపోతే మెదక్ జిల్లా పోస్టులు లేవా? ఇవి వైరల్ ఒకవేళ నిజంగానే ఇప్పుడు కనుక నోటిఫికేషన్ వస్తే మెదక్ జిల్లా పరిస్థితి ఏంటి? నోటిఫికేషన్ అఫీషియల్గా వస్తే మెదక్ జిల్లా పరిస్థితి ఏంటి? ఆ వైరల్ అవుతున్న దాన్ని కట్టడి చేయండి, దాంట్లో మెదక్ జిల్లాను చేర్చండి. మెదక్ జిల్లా పోస్టులు మెదక్ జిల్లాకి ఇవ్వండి. మెదక్ జిల్లా పోస్టులు ఇచ్చినట్టయితే దాంట్లో రేషియో ప్రకారం ఎన్ని పోస్టులు వస్తాయో, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఫిల్ చేయండి. అదే డిమాండ్ చేస్తున్నాం. 19,000 పోస్టులు రిక్రూట్మెంట్ జరగాలని, ఒకవేళ నోటిఫికేషన్ 19,000కు వేయాలని, జిల్లాల వారీగా రేషియో ప్రకారం వేకెన్సీస్ ప్రకారం ఫిలప్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాని మీదనే ఈరోజు కలెక్టర్ గారికి ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా ఇక్కడున్న చదువుకునే పిల్లలకు కూడా న్యాయం జరగాలి, మెదక్ జిల్లా కూడా అన్నిట్లలో ముందుండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ జై తెలంగాణ.